పోయి వాళ్ళ ఇళ్ళలో ప్రార్థన చేస్తారు, వాక్యం చదువుతారు. దాన్ని బట్టి సమాజాల్లో చాలామంది ప్రభుని నమ్ముకొని వాళ్ళు ప్రభుని ఆరాధిస్తున్నారు. ఈ రీతిగా దేవుని రాజ్యము మన భారతదేశంలో విస్తరిస్తూ ఉంది. మన బ్యాప్టిస్ట్ సంఘాల విషయం చెప్పాలంటే ఒక మాట నేను చెప్పాలి వాక్యం చెప్పకముందు. హైదరాబాద్ బ్యాప్టిస్ట్ చర్చ్ అంటే అందులో ఉన్న యువకులకు మేమే. అప్పటి యువకులలో నేను సండే స్కూల్ టీచర్, యూత్ లీడర్ ఉండేది. సికింద్రాబాద్ చర్చిలో సండే స్కూల్ తీసుకొని హైదరాబాద్ చర్చికి సైకిల్ మీద వచ్చేది. అప్పుడు అది తమిళ్ చర్చిలో రామ్కోట్లో ఉండేది. అది ఉదయమే చేసుకోవాలి, 2 or 3 hours ఇచ్చేటువంటి వాళ్ళు అక్కడ చేసుకొని యూత్ మీటింగ్ చేసుకొని వెళ్తుండే వాళ్ళం. ఒకరోజు ఎంతమంది మీరు సేవకు వెళ్తారా అంటే అప్పుడు ఏమన్నా నాకు తెలియదు, కానీ నేను చేయబెట్టాను. హాస్టల్ మరి కుమారుడు కిషోర్ ఇద్దరం కలిసి చేయబెట్టారు. ప్రభు మన ఇద్దరిని సేవలు ఇద్దరు సేవలోనే ఉంటాం. అప్పుడు చాలా గంభీరంగా ఉంటుంది, ఇప్పుడు కూడా గంభీరంగా నడుస్తుంది. ఇంకొకటి అతిశయోక్తి కాదు, కానీ అతిశయించవలసింది ఏంటంటే హైదరాబాద్ బ్యాప్టిస్ట్ సంఘం 108 సంఘాలను స్థాపించింది. 108 మంది పాస్టర్లు పనిచేస్తున్నారు. సంఘాల గ్రూప్స్ కూడా ఉన్నాయి, భవనాలు కూడా ఉన్నాయి. భవనాలు లేని కొన్ని ఉండొచ్చు, కానీ భవనాలు కూడా ఉన్నాయి. మంచి శిక్షణ తరగతులను పెడుతున్నారు. మంచి నాయకత్వం అక్కడ ఉంది. జి సామ్యుల్ గారు తరం నుంచి ఇప్పటి వరకు కూడా మంచి అక్కడ నాయకత్వము చాలా ప్రబలుతుంది. దాన్ని బట్టి కూడా దేవుని స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్లీజ్ కన్వే మై గ్రీటింగ్స్ టు రెవరెండ్ జి సామ్యుల్ పాస్టర్ గారు అండ్ ఆల్సో డేవిడ్ అండ్ ఐ డోంట్ నో అదర్ పీపుల్ హూ ఆర్ దేర్. ఎందుకంటే నేను చెప్పాను 20 సంవత్సరాలు దూరంగా ఉన్నాను కాబట్టి చాలా మంది. సో దిస్ ఈస్ మై షార్ట్ ఇంట్రొడక్షన్ అబౌట్ ద చర్చెస్ and about what is happening in India and the greetings that I got to you from different organizations. మరి ఈ రోజు మనము 45 సంవత్సరాలకు వచ్చేసాం. It's a long time, కదా. Almost 5 decades. 5 శతాబ్దాలు, దశాబ్దాలు 5 దశాబ్దాలు వచ్చేసి. ఓకే, 5 decades. It's not a joke. It's not a joke. ఈ రోజు ఉంటాం, రేపు ఉంటామో తెలియని పరిస్థితి కదా. అటువంటిప్పుడు 47 సంవత్సరాలు ప్రభు ఎంత క్షేమంగా మీరు నడిపించుకుంటూ వచ్చాడు, ఎంత గంభీరంగా నడిపించుకుంటూ వచ్చాడు, ఎంత విజయోత్సవంతో ఈరోజు ఈ ఉత్సవం జరుపుకోవడానికి మేము